హలో! హాయ్ అందరికి. ఈరోజు నేను పార్ట్ టైమ్ నుంచి ఇంటికొస్తున్నప్పుడు గేట్ తీసిన వెంటనే ఏదో కదులుతున్నట్టు అనిపించింది. సరే ఏదో నల్లగా కదులుతుంటే అదేమో తాడేమో అనుకున్నాను. మనం అసలే రీల్స్ చూస్తూ వస్తున్నాం. కింద చూడడమే కష్టం. చూసినప్పుడు అదేంటో తెలుసుకోవాలి కదా! అందుకని దగ్గరికెళ్ళి చూస్తే ఇంతకీ అది తాడు కాదు పాము అని తెలిసింది. మీరు విన్నది కరెక్టే. నేనన్నది పామే. మామూలు పాము కూడా కాదు, అది పైథాన్ పాము. దాని పక్కనే ఒక అమ్మాయి ఉంది. ఇదే మన ఇండియాలో అయితే ఈ పాటికి దాన్ని కర్రతో కొట్టేవాళ్ళం లేదా బయటికి తోసేవాళ్ళం. అదే పని ఇక్కడ చేసుంటే, ఈ అమ్మాయి నా మీద కంప్లెయింట్ ఇచ్చేది. ఎందుకంటే, ఆ పాము ఆ అమ్మాయిని పెంచుకుంటుందంట. అరే! ఎవరైనా పిల్లుల్ని పెంచుకుంటారు, కుక్కల్ని పెంచుకుంటారు. ఈ పాములు పెంచుకోవడం ఏంటి అని అడిగాను. నాకు పాములంటే చాలా ఇష్టం. నేనది పెంచుకుంటున్నానని చెప్పింది. సరే మరది విషం ఉంటది గదా! అవి నిన్నేం చేయదా అని అడిగాను. ఆ విషాన్ని మేము స్టార్టింగ్ కొనుక్కునేటప్పుడే తీసేస్తాము. తీసేసే కొనుక్కుంటాం. మన కుక్కలకి మనం వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వ్యాక్సిన్ కోసం తీసుకెళ్ళినట్టు, ఈటిలిని కూడా విషం తీయించుకోవడానికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తారంట. సో, మీకొచ్చిన డౌటే నాకు కూడా వచ్చింది. అసలు దీనికి ఫుడ్ ఏం పెడతారా అని అడిగాను. సో, మీరు కూరగాయలు కొనుక్కున్నట్టే షాప్‌లకెళ్ళి, నేను వీటి కోసం చిన్న చిన్న ఎలక పిల్లలు కొనుక్కుంటా అంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి.